ఎవ్రీవన్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే వేస్ట్ ల్యాండ్ అండ్ రాక్ ల్యాండ్ని మేము కల్టివేబుల్ ల్యాండ్ లాగా చేసాము. సో అదే ఈ వీడియోలో చూద్దాం ఎలా చేసామో. ఫస్ట్ గ్రాస్ అంతా క్లీన్ చేసేసాము. సో నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి ఒక 24 hours వాటర్ ఇచ్చేసాం కంటిన్యూగా. సో సాయిల్ అనేది లూజ్ అవుతుందిగా. దెన్ చూడండి ఎట్లా చేసామో. సాయిల్ లూజ్ చేసాము ఫస్ట్ మొత్తం. సో ఈ వీడియో ఎందుకు పర్టికులర్గా పెడుతున్నా అంటే చాలా వేస్ట్ ల్యాండ్ అనేది వేస్ట్ అవుతుంది. సో అలాంటి ల్యాండ్లో కూడా మనం కల్టివేట్ చేయొచ్చు, పండియచ్చు అని తెలియనీకి ఈ వీడియో. సో అలా చిన్న చిన్న ఇంప్లిమెంట్స్ యూజ్ చేసి ఒక 7 to 8 members మేము సాయిల్ని లూజ్ చేసాము. హాఫ్ డే మాకు అలా పట్టింది, టోటల్ డే. ఏ వర్క్ అయినా మనం చేస్తే తెలుస్తుంది దాని కష్టం. సో మేము ఒక 1 day చేసాము. అప్పుడు మాకు తెలిసింది ఇలా నా ఫార్మర్స్ ఇలా చేస్తారు, ఇంత కష్టపడతారని. 1 day చేసినందుకు మేము ఒక 2-3 days సఫర్ అయ్యాము. అలాంటిది ఫార్మర్స్ డైలీ వెళ్తారు ఫీల్డ్కి. వాళ్ళు ఎంత కష్టపడతారో ఆలోచించండి కొంచెం. సో మా అగ్రికల్చర్ జర్నీని మీకు చూపియడానికి ఈ ఛానల్ పెట్టాము. మాకు ఇలా సాయిల్ ఇలా కానికి టోటల్లీ 1 day పట్టింది. సో నెక్స్ట్ డే మళ్ళీ ట్రాక్టర్ వచ్చేసి లూజ్ చేసింది సాయిల్. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చాలా బాగా అయినుండే సాయిల్. సో కొంచెం ఫర్టైల్ కానీకి మేము ఫర్టిలైజర్ యూజ్ చేసాము. సో ఏదైనా వర్క్ మనం ఇష్టంగా చేస్తే చేయాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మేము కూడా ట్రై చేసాము. వర్క్ చేయాలి అని తపన ఉంటే ఎలాంటి వర్క్ అయినా మనం చేయగలుగుతాం. సో ఎట్ లాస్ట్ మేము చాలా ఎంజాయ్ చేసాము. సో సబ్జెక్ట్ కూడా చాలా నేర్చుకున్నాం. చెప్పేసి మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే. అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన ఏదంటే. సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిల్లేదంటే. సో కొంచెం ఫర్టిలైజర్ యాడ్ చేశాక మేము నాటు వేస్తున్నాము. సో మా క్లిప్స్ మిస్ అయ్యాయి. గర్ల్స్ వేసింది, సో బాయ్స్ వేసింది కొంచెం క్యాప్చర్ చేయగలిగాము. అందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉండే వెయ్యాలి అని. సో ఎట్ లాస్ట్ మేము అనుకున్నది చేయగలిగాము మా ప్రొఫెసర్స్ వల్ల. సో మా స్టాఫ్ మొత్తం వల్ల మేము అనుకున్నది చేయగలిగాము. మనం అనుకుంది ఏదైనా జరిగితే చాలా హ్యాపీనెస్ ఉంటుంది అందులో. ప్యాడీకి మనం నార్మల్గా ఐసోలేషన్ డిస్టెన్స్ 3 meters వేస్తాము. సో అలాగే కంటిన్యూ చేసాము. మేము కూడా 3 meters వేసాము. సో చిన్న ఫీల్డ్ కాబట్టి అలా వేసాము.
సో ఆ రోజు నాటు వేసాక అసలు నేను క్లిప్స్ తీసుకోలేకపోయాను. సో ఈ ఫొటోస్ యాడ్ చేస్తున్నా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.